హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో క్వాట్రీ ఇన్సర్షన్ అనేది ఇన్ఫామ్ చేశాను. అంటే ఎలా చేయాలి ఏమి అనేసి. ఇందులో మనకు ఆల్రెడీ చెప్పినట్టుగానే 4 నోట్స్ ఉంటాయి. అంటే 4 చిల్డ్రన్స్ ఉంటారు. ఆ చిల్డ్రన్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. అది ఎలా రిప్రజెంట్ చేశాను? సో మీరు డైరెక్షన్స్ నార్మల్ ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేదేమో నార్త్ ఈస్ట్, ఇక్కడేమో సౌత్ ఈస్ట్, ఇక్కడ సౌత్ వెస్ట్ అండ్ ఫైనల్గా నార్త్ వెస్ట్. సో మనం ఇక్కడ కన్సిడర్ చేసేది నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్. ఈ 4 మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. కాబట్టి మీకు ఇన్సర్షన్ నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను కాబట్టి, అలానే నేను ఇక్కడ కొన్ని ఫ్యూ ఎలిమెంట్స్ తీసుకున్నాను. వాటిని ఆల్రెడీ ఒక క్వాట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తే నాకు ఇలానే వస్తుంది. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్ వచ్చేసి డైరెక్షన్స్. సో ఇక్కడ తీసుకున్న ఎలిమెంట్స్ని ఆల్రెడీ మనకి ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఉంటుందో దాన్ని నేను రూట్గా కన్సిడర్ చేశాను. ఆ రూట్కి రిమైనింగ్ 4 డైరెక్షన్స్లో ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేశాను. ఇక్కడ చూస్తే ఫస్ట్ 5,5 అనేది ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేయగానే ఫస్ట్ సపోజ్ మీరు నార్మల్ గ్రాఫ్, ఇక్కడ నేను గ్రాఫ్ అనేది మెన్షన్ చేయలేదు, ఓన్లీ కన్స్ట్రక్షన్ ఎలా కన్స్ట్రక్ట్ అయ్యింది అనేది మాత్రం చూపించాను. సో వై యాక్సిస్లో టాప్ టు బాటమ్ తీసుకుంటాను. ఇక్కడ ఫైనల్గా వై యాక్సిస్ లాస్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఇలా చెక్ చేసుకుంటూ పోతే 5, 3, 7, 15 లాస్ట్. సో అలా మీరు జస్ట్ రఫ్గా ఒకవేళ కన్సిడర్ చేసుకున్నారంటే 10 to 15 దాకా ఒక సింపుల్ గ్రాఫ్లో నేను రిప్రజెంట్ చేస్తాను. అలానే వై యాక్సిస్లో కూడా 0 to 15 కదా, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఇక్కడ మీరు తీసుకోండి 10 to 15 ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 10,10. సో సమ్వేర్ ఇలా వచ్చింది అనుకోండి 10,10, ఇలా పాయింట్ ఒకటి మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఎలిమెంట్ 5,5 అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. 5,5 అంటే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 5 అనుకుంటే ఇలా ఎలా చూడాలి, ఇలా డైరెక్షన్స్లో చూస్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు చెప్పిన డైరెక్షన్ ప్రకారం నార్త్ వెస్ట్లోకి వెళ్తుంది. ఈ లొకేషన్ ఏమో నార్త్ వెస్ట్. ఇలా నేను ఎలా అయితే కన్స్ట్రక్షన్ చెప్పానో, ఎలా అయితే నేను మెన్షన్ చేశానో, ఇలా తీసుకుంటే 10,10కి 5,5 అనేది నార్త్ వెస్ట్లో వస్తుంది. అలానే రిమైనింగ్ అన్నీ కూడా నేను ఇన్సర్ట్ చేశాను. అలా ఇన్సర్ట్ చేసిన తర్వాతనే నేను ఫైనల్గా ఈ క్వాట్రీని బిల్డ్ చేశాను. ఇక్కడ ఏంటి, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది డిలీషన్, క్వాట్రీలో డిలీషన్. ఇక్కడ నేనేమనుకుంటున్నానండి, నేను నెక్స్ట్ ఏదైతే 10,10 రూట్ అన్నానా, రూట్కి ఫస్ట్ నేను ఇన్సర్ట్ చేసింది ఏంటి 5,5 ఇన్సర్ట్ చేశాను. అదేంటి ఇక్కడ చూస్తే ఇది ఒక ఇంటర్నల్ నోడ్. సో ఇంటర్నల్ నోడ్ అనమాట ఇది. ఇంటర్నల్ నోడ్ కాబట్టి డిలీట్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అదే మనకు ఒకవేళ 3,3 అనేది డిలీట్ చేయమని చెప్పారనుకోండి, 3,3 వచ్చేసి ఒక లీఫ్ నోడ్. సో 7,7 కూడా ఒక లీఫ్ నోడ్. సో లీఫ్ నోడ్స్ని మనం డిలీట్ చేసేటప్పుడు ఎలాంటి రీప్లేస్మెంట్ కానీ రీకన్స్ట్రక్షన్ కానీ చేయాల్సిన అవసరం ఉండదు. అదే ఒకవేళ మనకు ఒక ఇంటర్నల్ నోడ్ని తీసేయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏంటి మనకి 15,5, 15,15, 5,15 ఇవన్నీ కూడా మనము లీఫ్ నోడ్స్ కానీ కన్సిడర్ చేసుకోవాలి. ఈ లీఫ్ నోడ్స్ని రిమూవ్ చేయాలి అంటే మనం ఏ నోడ్తోనూ రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే డిలీషన్ కూడా సేమ్ యాజ్ బైనరీ సెర్చ్ ట్రీలోనే మనం డిలీట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, 3,3 డిలీట్ చేయాలంటే సింప్లీ లీఫ్ నోడ్ కాబట్టి నేను దీన్ని ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. అదే ఒకవేళ నాకు 5,5ని రిమూవ్ చేయాలి అని చెప్పారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ క్వాట్రీస్లో స్మాలర్ వై వాల్యూకి, సో స్మాలర్ వై వాల్యూ ఏదైతే ఉంటుందో అది హైయెస్ట్ వాల్యూ అనమాట. అదైతే హైయెస్ట్ లేదా బిగ్గర్ వై వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి ఈ క్వాట్రీలో లో వాల్యూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 5,5ని నేను రిమూవ్ చేయాలి. సో దానికి ఉన్న లీఫ్ నోట్స్ ఏంటి అంటే చైల్డ్ నోట్స్ ఏంటివి 7,7, 3,3. ఇక్కడ వీళ్ళు చెప్పినట్టయితే స్మాలర్ వై వాల్యూ అయితే గ్రేటర్ వాల్యూ అంటే గ్రేటర్ ప్లేస్ ఉన్నట్టు, హైయెస్ట్ వై వాల్యూ అయితే లోయర్ స్పేస్ ఉన్నట్టు. ఇక్కడ చూస్తే వై ఏమో 7 ఉంది, ఇక్కడేమో వై ఏమో 3 ఉంది. దాని అర్థం ఏంటి, 7 అంటే దాని వాల్యూ తక్కువ అని, 3 అంటే దాని వాల్యూ ఎక్కువ అని. నేను ఇక్కడ ఏం చేస్తాను,
ఏదైతే ఇక్కడ నాకు గ్రేటర్ ఎలిమెంట్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను 7,7తో నేను రీప్లేస్ చేస్తాను 5,5ని, లేదా మనం ఇంకోలాగా 3,3తో రీప్లేస్ చేయొచ్చు 5,5ని. అంటే మనం తీసుకునేటప్పుడు y వాల్యూ ఏంటంటే స్మాలర్ y ఉంటే దాని వాల్యూ గ్రేటర్ అని, హైయెస్ట్ y వాల్యూ ఉంటే దాని వాల్యూ లో అని చెప్పేసి తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ 5,5ని నేనేం చేస్తాను ఎయిదర్ 7,7తో కానీ 3,3తో కానీ నేను రీప్లేస్ చేసి తర్వాత నేను ఈ ఇంటర్నల్ లోడ్ని డిలీట్ చేయాలి. సో క్వాడ్రీలో అయినా బైనరీ సెర్చ్ ట్రీలానే డిలీషన్ కూడా పర్ఫామ్ చేస్తారు. లీఫ్ నోడ్స్ అయితే డైరెక్ట్గా రిమూవ్ చేసేయచ్చు. ఇంటర్నల్ నోడ్స్ అయితే వన్స్ అది రీప్లేస్ చేసి రీస్ట్రక్చరింగ్ చేయాలి. ఒకవేళ 5,5ని 7,7తో నేను రీప్లేస్ చేస్తే ఎలా వస్తుందంటే సింప్లీ ఇలా వస్తుంది. ఇలా 10,10 ఒక సైడ్ ఏమో 15,5 వస్తుంది, ఇంకొక సైడ్ ఏమో 15,15. అంటే ఇవి డైరెక్షన్స్ నేను రాస్తున్నాను. అట్ లాస్ట్ ఇక్కడ ఏంటి వస్తుందంటే 7,7, ఈ 3,3 వచ్చేసి 7,7కి చైల్డ్ అయిపోతుంది. సో ఇలా మనకి క్వాడ్రీలో డిలీషన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి.